94వ దావీదు కీర్తన నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచూ ఉన్నారు. దోషం చేయవారందరూ బింకంలాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించడలేదు అనుకొని వారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. దావీదు భక్తుడు తన వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తూ, ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా. తర్వాత 93వ దావీదులో అంటాడు, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. ఆయన బలము శక్తి కలిగిన బలము, ఆయన వాక్యము బలమైనది. అంటే మొదటగా ఆయన దావీదు అంటున్నాడు, ఆయన రాజు, యేసు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్, ప్రిన్స్ ఆఫ్ పీస్, భూలోక న్యాయాధిపతి లెమ్ము అని దావీదు అంటున్నాడు. 93వ కీర్తనలు అంటాడు, ఆయన రాజ్యం చేయబోతున్నాడు, ప్రభావంను ఆయనకు వస్త్రము ధరింపజేసుకున్నాడు. ఆయనే బలమైన దేవుడు, ఆయనే బలమైన దేవుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవా గర్విష్ఠులకు ప్రతిఫలం మేము, దయగల వారి మీద దయ చూపించే దేవుడు. భక్తిహీనుల ఎడల దేవుడు కనికరం చూపిస్తుంది. అంటే భక్తి పరులు, భక్తిహీనులు దేవుని జ్ఞానము చేత నింపబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, రక్షకుడు పుట్టాడు. భూలోకమంతా సంవరం జరిగింది. ఏమని? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈ 2025లో మానవుడు ఎన్నో రకాలుగా మరణిస్తూ ఉన్నాడు. అయితే ఆయన కనికర స్వరూపుడు, కృప కలిగిన దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతల చేత పిలువబడుతున్నాడు. అందుకే ఆయన భూలోక న్యాయాధిపతి, ఆయన రాజు. ఈ రాజు మన హృదయంలో లేకుంటే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంత స్తుతించినా అది వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ క్రిస్మస్లోనికి నువ్వు ప్రవేశించకముందు ఆయన క్రీస్తు ఈ లోకానికి రాజుగా జన్మించాడు, భూలోక న్యాయాధిపతిగా జన్మించాడు, తీర్పు తీర్చే దేవుడిగా జన్మించినాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును కలిగి పండగ జరుపుకుంటేనే అది క్రిస్మస్. క్రీస్తు లేని క్రిస్మస్, క్రీస్తు లేని ఇల్లు, క్రీస్తు లేని కుటుంబం, క్రీస్తు లేని హృదయం అది వ్యర్థమని వాక్యం చెప్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా ఎంతవరకు నువ్వు తీర్పు తీర్చావు అంటే, ఈ లోకంలో పాపము వలన జన్మ కాదిన, ఈయన జననములో పరిశుద్ధత ఉంది, ఈయన మరణంలో పరిశుద్ధత ఉంది, ఈయన పునరుద్ధారములో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధమైన కుమారుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆయన భూలోక న్యాయాధిపతి. వ్యక్తిగత జీవితంలో దేవునితో, వాక్యముతో కనెక్టివిటీ లేకపోతే
మానవుడు కొన్నిసార్లు తొట్టిల్లుతుంటాడు. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు, 93వ దావీదు కీర్తనలో కూడా ఏమంటాడంటే, పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. అంటే ఆది అయిన దేవుడు ఈయనే, అంతమైన దేవుడు ఈయనే. యెషయా ముద్దునుడు చిరచిగురు ఈయననే, లోకరక్షకుడు ఈయననే. అందుకే అంటున్నాడు, సదాకాలము ఉన్నవాడవు నీవు. భూమి పుట్టక మునుపు ఉన్నాడు, భూమి పుట్టిన తర్వాత వచ్చాడు. భూమి గతించిపోతే, ఆకాశము భూమి గతించు కానీ ఆయన మాటలు గతించు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆశీర్వాదం కలిగిన దేవుడు. ఆయన యూదా గోత్రపు సింహము, కీర్తనీయుడు, సర్వ భూమికి మహారాజు అయినాడు, అందరికీ ప్రభు అయినాడు. క్రీస్తు నమ్మిన బిడలకేనా? కాదండి, అన్యజనులకు, నమ్మని వాళ్లకు, అంటే ఈ లోకానికంతా సృష్టికర్త యేసు ప్రభు. ఆయన రక్తములో పాపక్షమాపణ, ఆయన రక్తములో విడుదల, ఆయన సన్నిధిలో బలం. కొన్నిసార్లు మనకు ఉద్యోగాల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మనకు మార్గాలు తెరుస్తూ ఉంటాడు. ఎందుకంటే సర్వభూమికి ఆయన రాజు ఉన్నాడు. అధికారులతో మాట్లాడగలడు, రాజులతో గద్దించగలడు. అందుకే అంటున్నాడు, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇక్కడ ఇంకొంటాడు, మనం ఏమనుకుంటామంటే యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు. ఆయన మనం నిద్రపోయి చూస్తుంటాడు, మనం పడుకునేది చూస్తూ ఉంటాడు, మనము చేసే పాపాన్ని చూస్తూ ఉంటాడు, మనము చేసే అన్యాయాన్ని చూస్తూ ఉంటాడు, అక్రమాలు కూడా చూస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఏం తెలియలేని, దేవునికి అన్నీ తెలుసు. అందుకంటున్నాడు, ఆయన సర్వశరీరులకు రాజు అయి ఉన్నాడు. ఈ రాజు నీ హృదయంలో, నా హృదయంలో ప్రతిరోజు జన్మించాలి, ప్రతిరోజు మనం కడగబడాలి. ఆయన వాక్యము చేత నువ్వు నేను కడగబడినప్పుడు అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన పండగ. మనము యేసు ప్రభు మన హృదయంలో లేకుండా క్రిస్మస్ అంటే ప్రభువును ప్రకటించడం, ప్రభువు నామమున ఇవ్వడం, ఇతరులకు సహాయం చేయడం. అందుకంటున్నాడు, నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించుడి, వారి కొరకు విజ్ఞాపన యాచనలు చేయడం. ఎన్ని క్రిస్మస్లు చేస్తూ ఉన్నాం, ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని పండుగలు మనం ఆచరిస్తున్నాం. అయితే ప్రభువును వెతికడమే జ్ఞానులు యేసు ప్రభువుని. తూర్పు దేశము జ్ఞానులు పాట పాడతాం కదా, తూర్పు దేశ జ్ఞానులు ఆ చుక్కను చూసి, స్టార్, లోకానికే ఒక స్టార్ ఆయన, ప్రపంచానికి స్టార్, ఆయన మహిమ గొప్పది. పాపం లేనివాడు, సశరీరుడు, పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు మాత్రమే. అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అందుకే అంటున్నాడు, తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు చుక్కను, తూర్పు దేశపు జ్ఞానులు ఆ చుక్కను చూసి ఆయనను కనుగొనిరి. ఆషామాషి దేవుడు అనుకుంటున్నావా? ఆయనని ఎలాగంటే అలాగ మనం, ఆయన ఒక్క ప్రేమ కృప చూపకపోతే మనం మట్టిలో కలిసిపోతాం. అందుకే ఈ రాజు మన హృదయంలో ఉండాలి, ఈ రాజును కలిగి పండగ చేయాలి. మనం ఎన్ని క్యాండిల్ లైటింగ్లు పెట్టినా, ఎంత బాగా చేసినా, క్రీస్తు మన గృహంలో లేకపోతే, క్రీస్తు మన హృదయంలో లేకపోతే, క్రీస్తు మన జీవితాల్లో లేకపోతే, క్రీస్తు ప్రేమను ప్రకటించలేకపోతే నీవు నేను శూన్యం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు సూటిగా నిజమైన క్రిస్మస్ ఏమంటే క్రీస్తును కలిగి జీవించుట. క్రీస్తుని నీ హృదయంలో కలగకపోతే ఆభరణాలున్నా, అందుకంటున్నాడు, వెండి బంగారాలు మన ప్రాణాన్ని కాపాడలేవు. ఒక దేశంలో ఒక
రాజుకు అన్నీ ఉన్నాయండి. అయితే అతని ప్రాణం కాపాడితే నా ప్రాణాన్ని రక్షించిన డాక్టర్స్కి నేను ఒక గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అయితే ఆ డాక్టర్లు అతన్ని పొజిషన్ చూసి, అయ్యా మేము నిన్ను కాపాడలేము, కానీ నిజమైన దేవుడైన యేసయ్యను నువ్వు ఆరాధించుకో, ఆయన కాపాడగలడు. అప్పుడు ఆ రాజు ఆ దేవుడిని చూస్తూ ఏమన్నాడంటే, అయ్యా యేసయ్యా, ఇంతమందిని నేను ఆరాధించిన, అయితే ఒకే ఒక్క అవకాశం నాకు ఈ ప్రభువా బ్రతకడానికి అని. అయితే ఈ రాజు కనికరం గల రాజు కనుక అతనికి దేవుడు తిరిగి ఆయుష్ను పెంచింది. నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు అంటావు. ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? పేదలను కనికరించు, దిక్కులేని వారిని ఆదరించు, అనాథుల కొరకు ప్రార్థన చేయి, వారికి సహాయం చేయి, బట్టలు లేని వారికి బట్టలు, వస్త్రం లేని వారికి వస్త్రములు. అదే కదా క్రిస్మస్. మనం పిండి వంటలు వండుకొని, మనము బిర్యానీ తిని, మనం అన్ని చేస్తే క్రీస్తు ఎలా నువ్వు ప్రకటిస్తావు? ఆయనను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు. అందుకంటున్నాడు ఆయన రాజు, ఈ రాజు భూలోక రాజు కాదు, పరలోక రాజు. భూలోకంలో రాజు, పరలోకంలో రాజు, నిత్యరాజు. ఈయన నిత్యరాజు. క్రీస్తును కలిగి జీవించకపోతే ఈ క్రిస్మస్ నీకు వ్యర్థమే. ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావు? అన్ని జనులకు సువార్తను ప్రకటించుడి, ఆయన ప్రేమను ప్రకటించుడి, ఆయన వాక్యమును ప్రకటించుడి. ఒక్కొక్క వాక్యంలో ఒక ఆశీర్వాదం. నిర్గమకాండంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించినలా నీవు దీవించబడతావు. నీ గంప, నీ పిండి, నీ ఇంట్లో ఉన్న ఏది అన్నీ కూడా, గొర్రెలు, పశువులు, శాలలు అన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞను గైకొన్నలా. కాబట్టి ఈ 2025 క్రిస్మస్ అనేకులకు ఆశీర్వాదకరంగా. ఈ క్రిస్మస్లో ప్రభువా నేను అనేకుల కొరకు ప్రార్థిస్తా, అనేకుల కొరకు మొరపెడతా, అనేకులను ప్రభు వైపు త్రిప్పగలుగుటకు కృప చూపించిన ఆయన అడుగుదామా? ఉపవాస ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువా, నిజమైన రాజు, నిజమైన క్రిస్మస్ అంటే మీరు మా హృదయంలో, మా కుటుంబంలో, మా అందరి జీవితాల్లో ఉండాలి. అదే క్రిస్మస్. నీ ప్రేమను ప్రకటించడమే క్రిస్మస్. నీ ప్రేమను చాటడమే క్రిస్మస్. నీ ప్రేమను ఇతరులకు చాటడమే, స్వార్థ ప్రకటించడమే అదే నిజమైన క్రిస్మస్. అయ్యా, మా హృదయంలో పాపము, శాపము, అంధకారం, చీకటి ఉందేమో తొలగించు నాయనా. ద్వేషం, కుళ్ళు, స్వార్థం తొలగించు ప్రభు. మా పాపములను క్షమించు నాయనా. మా కుటుంబ పాపములు, పితరుల పాపములు, మా కుటుంబ సభ్యులందరినీ కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఆయుష్ను పెంచుమని అడుగుతున్నాం ప్రభు. ఎందుకంటే ఎంతోమంది కుటుంబాలలో మరి బిడ్డలు మరణ పడకలో ఉండి మరణంలో ఉన్నారు. అలాంటి కుటుంబాలను ఆదరించు నాయనా, ఆదరించమని అడుగుతున్నాం. క్రీస్తును కలిగిన క్రిస్మస్ మాకు నేర్పుకుని అనేకులను దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు వాళ్ళకు మంచి మనసును, ఆరోగ్యంను, బలమును, శాంతిని దయచేయమని ప్రార్థన చేస్తాం. పాపము నుండి విడుదల, క్రీస్తును కలిగి జీవించడమే పాపము నుండి విడుదల. అలాంటి విడుదల మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని, యేసు రక్తములో మా పాపములను కడుక్కొని పరిశుద్ధంగా జీవించడానికి సాధించి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఘనకార్యములన్నో నీకై చేసినవాడు, సియోను దేవుడు
నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరారూపుడు నీ కన్నీరు తుడుచును. ఆమేన్. మా ఫోన్ నంబర్ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ వ్యక్తిగతంగా మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా, మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. ఆమేన్.